భటుడు తిరిగివచ్చి, మహారాజా, ద్రౌపది ఏకవస్త్రయై ఉంది అని తెలిపాడు. ఆమె సభకు రానని, తన ఏకాంత మందిరంలోకి ఎవరూ రావద్దని చెప్పిందని కూడా చెప్పాడు. దుర్యోధనుడు కోపంతో, పాండవులు జూదంలో ఓడిపోయారని చెప్పలేదా అని గర్జించాడు. అందుకు భటుడు, చెప్పాను ప్రభూ. అప్పుడు ఆమె, ధర్మరాజు ముందే ఓడిపోయాక నన్ను ఎలా పందెంలో పెట్టగలడు? లేదా నన్ను పణంగా పెట్టినా నా అనుమతి లేకుండా అది ధర్మం కాదు. కాబట్టి ఈ పందెం చెల్లదు అని ప్రశ్నించింది అన్నాడు. ఈ మాటలు విన్న దుర్యోధనుడు ఉగ్రరూపంతో, దుశ్శాసన, ఆ పాంచాలిని సభలోకి ఈడ్చుకొనిరా అని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటికే సభ స్తంభించింది. కాపాడండి అంటూ ఏడుస్తున్న ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఆ దృశ్యం చూసిన భీముడు ఉగ్రంగా ప్రతిజ్ఞ చేశాడు. ఈ సభలో ద్రౌపదిని అవమానించిన నిన్ను, నీ వక్షస్థలం చీల్చి నీ రక్తం త్రాగి, నీ మరణం దుర్యోధనుడు చూడకపోతే నేను పాండవుడినే కాను. సభంతా మౌనమైపోయింది. భీముడంటే దుశ్శాసనునికి ఎప్పటినుంచో భయమే. ఆ మాటలకు లోపల చిన్న గుబులు పుట్టినా తానే తన నాశనానికి అడుగువేస్తున్నాడన్న సంగతి మరిచిపోయాడు. అప్పుడే దుర్యోధనుడు వెటకారంగా, భీమా, యుద్ధాల మాట తరువాత చూద్దాం. ఇప్పుడు మేము గెలిచిన ఆనందంలో ఉన్నాం. నీ మాటలతో మా సంబరాన్ని పాడు చేయకు అన్నాడు. సభా అంతటా ద్రౌపది ఆర్తనాదాలు మారుమోగుతున్నాయి. జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చిన దుశ్శాసనుడు ఆమెను పాండవుల ముందే పడేశాడు. సభలో ఉన్న ప్రజలందరికీ దుర్యోధనుడిని ముక్కలు చేయాలన్న కోపం వచ్చినా అందరూ నిస్సహాయంగా నిలిచిపోయారు. కౌరవుల వికటహాసాలు, ద్రౌపది విలాపం, అవి తప్ప ఆ సభలో ఇంకేమీ వినిపించలేదు. అప్పుడు తలదించుకుని నిలిచిన పాండవుల్ని చూసి ద్రౌపది గర్జించింది. వీరాధివీరులంటారా మీరు? మీ భార్యను కాపాడుకోలేని మీరు మగవాళ్లా? అర్జున, యంత్రం ఛేదించడమే వీరత్వం కాదు. నీ భార్య జుట్టు పట్టుకున్నవాడి తల నరికి ఆ తల నీ భార్య పాదాల వద్ద పడేయడమే నిజమైన వీరత్వం. తరువాత సభలోని పెద్దల వైపు తిరిగి, భీష్మ పితామహ, ఇదేనా మీ పెద్దరికం? ద్రోణాచార్య, విద్యతో పాటు సంస్కారం నేర్పలేదా? ఇక్కడ వేలమంది ఉన్నారు. ఒక్క అధర్మాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదా? ఇప్పుడే చెప్తున్నాను, ఈ సభలో నా ఉసురుపోసిన ప్రతి ఒక్కరూ ఒకరోజు కుక్కచావే చస్తారు అని శపించింది. వికర్ణుడు దుర్యోధనుడిని చూసి, సోదరా, ఇది ఘోర అధర్మం. మహాపతివ్రతైన ద్రౌపదిని ఇంత దారుణంగా అవమానించడం మహాపాపం. ఇకనైనా ఆపు అని ధైర్యంగా అన్నాడు. అప్పుడు కర్ణుడు క్రూరంగా నవ్వి, ఆమె పతివ్రతనా? 5 భర్తలున్నా ఆమె వేశ్యతో సమానం అని అన్నాడు. ఆ మాటే అతని పతనానికి మొదటి మెట్టు అయింది. దుశ్శాసన, వెళ్ళి ద్రౌపది చీర విప్పి పాండవుల గర్వాన్ని చూరగొట్టు అని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. దుశ్శాసనుడు పులిలా దూకాడు. ద్రౌపది భయంతో వణికిపోయింది. అసలు ఈ సభకు శ్రీకృష్ణుడు రాలేదు. ఎందుకంటే జూదానికి పిలిచినప్పుడు నేను నీతో వస్తాను అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వస్తే మేము గెలిచినా నీ మాయ వల్ల గెలిచామని మమ్మల్ని అవమానిస్తారు. దయచేసి రాకండి అని వినయంగా కోరాడు. అప్పుడు కృష్ణుడు, సరే, నువ్వు పిలిచే వరకు నేను రాను. కాని ఒకరోజు నీవే కృష్ణ కాపాడు అని పిలిస్తే ఆ క్షణమే నేను ఉంటాను అని మాటిచ్చాడు. ఆ మాట ద్రౌపదికి గుర్తొచ్చింది. చేతులు జోడించి కన్నీళ్లతో ఆమె అరిచింది, హే కృష్ణ, నన్ను కాపాడు అని. దుశ్శాసనుడు చీర లాగుతూనే ఉన్నాడు. చీరకు అంతం లేకపోయింది. చివరికి శక్తి తీరిపోయి దుశ్శాసనుడు నేలకూలిపోయాడు. అప్పుడు సభలో ఉన్నవారందరికీ స్పష్టమైంది, ఇది మానవశక్తి కాదు, ఇది శ్రీకృష్ణ లీలా అని. కర్ణుడు ద్రౌపదిని అవమానిస్తూ 5 భర్తల కంటే ఒక భర్తే మేలు అని ఎగతాళి చేశాడు. దుర్యోధనుడు మరింత నీచంగా, రా, నా తొడమీద కూర్చో అని పిలిచాడు. ఆ మాటలు భీముని రక్తాన్ని మరిగించాయి. ఏ తొడపై నీవు నా భార్యను కూర్చోమని అవమానించావో ఆ తొడను యుద్ధభూమిలో చీల్చి నీ రక్తం త్రాగుతాను అంటూ భీకర ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు కర్ణుని సంహరిస్తానని, నకుల సహదేవులు కౌరవుల నాశనానికి ప్రమాణం చేశారు. విదురుడు ఇది వినాశనానికి నాంది అని గ్రహించి ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. భయపడి ధృతరాష్ట్రుడు సభలోకి వచ్చి ఆ ఘోరాన్ని ఆపి ద్రౌపదికి 3 వరాలు ఇచ్చాడు. ద్రౌపది తన భర్తలను దాస్యం నుంచి విడుదల చేయమని, వారి ఆయుధాలు తిరిగి ఇవ్వమని కోరింది. ఇవే చాలనగా ధృతరాష్ట్రుడు జూదంలో కోల్పోయినదంతా తిరిగి ఇచ్చాడు. దుర్యోధనుడు కోపంతో సభను విడిచిపోయాడు.
పాండవులు ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. కాని ఆ రోజు అవమానం కురుక్షేత్ర యుద్ధానికి అగ్నికణమైంది.